హాయ్ ఎవ్రీవాన్, వాట్ ఈస్ గ్లైసెమిక్ ఇండెక్స్? గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా డైట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, న్యూట్రిషన్ గురించి తెలుసుకుంటున్న వాళ్ళు కానీ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే పదం ఎక్కడైనా వినే ఉంటారు, బుక్లోనైనా చదువుకునే ఉంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటిదంటే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటుంది. కానీ అందులో ఉన్న కార్బోహైడ్రేట్ కంటెంట్ వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్ ఎంత ఫాస్ట్గా రైజ్ అవుతుందని చెప్పేదాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. దానికి కొన్ని వాల్యూస్ కూడా ఇస్తామన్నట్టు. ఆ వాల్యూస్ ఏంటిదంటే 0 to 50 ఉంటేనేమో లో గ్లైసెమిక్ ఇండెక్స్, 50 to 70 ఉంటే మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్, 70 to 100 ఉంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ చూడండి. సో సింపుల్గా గుర్తుండాలి అంటే ఈ గ్రాఫ్ను గుర్తుంచుకోండి. ఆరెంజ్ లైన్ చూస్తున్నట్లయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినడం వల్ల మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి, అంటే స్లోగా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు అప్పుడప్పుడు రిలీజ్ అవ్వడం వల్ల ఎక్కువసేపు ఆకలి అవ్వదు అన్నమాట. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మీకు కనిపిస్తున్న ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, సో గ్లూకోజ్ తగ్గినట్లు, షుగర్ లెవెల్స్ తగ్గినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే మనం ఒక స్వీట్ తిన్నామనుకో ఎంతసేపు ఉంటుంది? 10 to 15 minutes ఆకలి ఇవ్వదు. కానీ మళ్ళీ ఎట్ ఏ టైం గ్లూకోజ్ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. అలా తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి అవ్వదు, క్రేవింగ్స్ రావు. ఎందుకంటే జనరల్గా డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్టే ఆఫ్టర్నూన్ వరకు సస్టైనబుల్గా అలానే ఉండాలి అంటే వాళ్ళు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఎంత తింటున్నాం తెలుసుకోవడంతో పాటు ఆ ఫుడ్ ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. సింపుల్గా గ్లైసెమిక్ ఇండెక్స్ తెలుసుకోవడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ గూగుల్లో ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అని సెర్చ్ చేసినట్లయితే దాని యొక్క వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్లో ఉందా, హై గ్లైసెమిక్ ఉందా, మోడరేట్లో ఉందా అని తెలుసుకుంటే సరిపోతుంది, మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ రిస్క్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నార్మలైజ్ చేసుకోవచ్చు. పీసీఓడి కూడా రాకుండా రెడ్యూస్ చేసుకోవచ్చు. మనకు ఫ్యూచర్లో వచ్చే డిఫరెంట్ క్యాన్సర్స్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ టైప్ 2 డయాబెటీస్, షుగర్ వ్యాధి కూడా రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒబేసిటీ అంటే ఊబకాయం రాకుండా కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల. ఓకే, ఈ పిక్చర్లో చూసినట్లయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ బెర్రీస్, ఆపిల్స్, ఆరెంజెస్, పీనట్స్, లెమన్, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తుంది. మీరు చూసినట్లయితే ఇది ఫ్రూట్స్ యాపిల్ అనేది 36 అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్, ఆరెంజెస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్, వాటర్ మిలన్ చూడండి 76 హై గ్లైసెమిక్ ఇండెక్స్ కిందకి వస్తుంది. ఇలా డిఫరెంట్ మీరు ఏది అయి ఉంది, ఏది లో ఉంది, ఏది మోడరేట్ ఉందని మీరు తెలుసుకోవచ్చు. ఈ పిక్ చూసినట్లయితే వెజిటేబుల్స్ ఇలా ఏది అయి ఉంది, ఏది లో ఉంది, ఏది మోడరేట్ ఉంది కూడా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్ చూడండి 15 అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కిందికి వస్తుంది. స్వీట్ పొటాటో 82 and 96 అని ఉంది, హై గ్లైసెమిక్ ఇండెక్స్ కిందికి వస్తుంది. సో ఇలా మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఈ క్వాంటిటీ ఏముంది, ఇది లో గ్లైసెమిక్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ కిందికి వస్తుందా అనేది చెక్ చేసుకుని తినడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సిరల్స్ నెక్స్ట్ ఇందులో రైస్ గురించి, పోహా, కినోవా అన్ని డిఫరెంట్ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్లో ఐస్ క్రీమ్స్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పల్సెస్లో కూడా సోయాబీన్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, సన్ఫ్లవర్, ఎగ్స్, సీ ఫుడ్స్ ఇలా డిఫరెంట్ దేనికి కిడ్నీ బీన్స్ దేనికి ఎంత ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా దత్తవు న్యూట్రిషన్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.